Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాక్రోచ్లను చూస్తే కాంగ్రెస్కు సిగ్గనిపించడం లేదా? దేశంలో ప్రత్యామ్నాయం లేక మోడీ నెగ్గుకు వస్తున్నాడు తప్ప దేశం మొత్తం హిందుత్వ రాజకీయమయం అయిపోయిందని అనుకునే వాళ్లకు ఇప్పుడు కాస్త కళ్ళు తెరుచుకునే సమయం వచ్చింది. ఏ ఉత్తరాదిన అయితే బీజేపీకి తిరుగులేదని, అక్కడ ప్రజలంతా బీజేపీకే జై కొడుతున్నారని ప్రచారం చేశారో, అదే ఉత్తరాది యువత వారం రోజులలో ఒక కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించింది. అది మోడీ స్వయంగా జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాల్సిన స్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న బీజేపీ గురించి కాదు, కాంగ్రెస్ గురించి. కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బందిలో పడేసే పని ఒక విద్యార్థి ఉద్యమం చేస్తే దేశంలో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే కాంగ్రెస్ పుష్కర కాలంలో ఏం చేసింది? ఒక్క జాతీయ స్థాయి ఉద్యమమైనా నడిపించిందా? ఒక్కసారి కాంగ్రెస్ అభిమానులే ఆలోచించుకోవాలి. బీజేపీకి బలం ఉందనేది ఎంత నిజమో, కాంగ్రెస్ బలహీనత దానికి అంతకంటే పెద్ద బలమైంది అనేది కూడా అంతే నిజం. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టేంత కూడా లేవు. ప్రతి ఎన్నికలో బీజేపీపై విమర్శలు, ప్రతి పార్లమెంట్ సమావేశంలో ఆరోపణలు, ప్రతి యాత్రలో పెద్ద పెద్ద ప్రసంగాలు, అంతే. వాటిని దేశవ్యాప్త ఉద్యమాలుగా మార్చే రాజకీయ వ్యూహం మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో కూడా విజయానికి కారణం ఢిల్లీ నాయకత్వం కాదు, స్థానిక నాయకుల శ్రమ, స్థానిక సమీకరణాలే. కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో గెలిచింది రాహుల్ మ్యాజిక్ వల్ల కాదు, రాష్ట్ర నాయకుల కష్టంతోనే. కానీ ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాంగ్రెస్ను తన చుట్టూనే తిప్పుకుంటూ బీజేపీకి అసలు ప్రత్యామ్నాయం పెరగకుండా చేస్తున్నాడనే విమర్శ రోజురోజుకు బలపడుతోంది. సోనియా గాంధీ క్రమంగా పక్కకు తప్పుకోవడంతో కాంగ్రెస్ సగం దౌర్భాగ్యం తీరిందని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ రాహుల్ పూర్తి స్థాయిలో పార్టీని నడిపించడం మొదలైన తరువాత మిగిలిన సగం దౌర్భాగ్యం కొనసాగుతోందని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీపై అసంతృప్తి పెరుగుతున్నా ఆ అసంతృప్తిని కాంగ్రెస్ ఓట్లుగా మార్చే వ్యూహం మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. వారం రోజుల ఉద్యమంతో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయించగలిగిన యువత పుష్కర కాలంగా దేశ ప్రధాన ప్రతిపక్షానికి చెప్పకనే ఒక గుణపాఠం చెప్పింది. అధికారాన్ని విమర్శించడమే ప్రతిపక్షం కాదు, అధికారాన్ని ఇబ్బందిలో పడేసే స్థాయిలో ప్రజలను ఏకం చేయడం కూడా రావాలి. అదే కాంగ్రెస్ చేయలేకపోతోంది. అందుకే ఇప్పుడు కాక్రోచ్ల నుంచి కాంగ్రెస్కు వెళుతున్న సందేశం ఒక్కటే: బీజేపీ గెలుస్తోంది అంటే అది వాళ్ళ గొప్పతనం ఒక్కటే కాదు, మీ చేతగానితనం కూడా.